చెప్తున్నారు, ట్విట్టర్లలో పెడుతున్నారు. కానీ మన గౌరవ స్పీకర్ గారు ఏం చెప్తున్నారో మీరు బాగా చూస్తున్నారు. వాళ్ళు పార్టీ మారలేరు, మారినట్టు ఇప్పటి వరకు నా దగ్గర ఏమి ఆధారాలు లేరు, కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మన వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలకు మారినామని వాళ్ళే చెప్తున్నా కానీ టెక్నికల్గా ఇష్యూ రావద్దని చెప్పి గౌరవ స్పీకర్ గారు ఇట్లా చేస్తున్నారంటే ఎన్నెన్ని ముడుపులు ముట్టినాయో, ఒక్కొక్కరి దగ్గర ఎన్ని వందల కోట్లు ముట్టినాయో అని చెప్పి చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి దాని మీద కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది గౌరవ స్పీకర్ గారు. ఇక్కడ వికారాబాద్ మున్సిపాలిటీలో తీసుకుంటే గతంలో జెడ్పీ చైర్పర్సన్ దాంట్లో కూడా మా కుటుంబ సభ్యులకు అనుకూలంగా చేసుకుంటా అని చెప్పి ఆయన చెప్పిండు అని ప్రచారం జరుగుతుంది. నేను చెప్తలే. ఇప్పుడు కూడా వికారాబాద్ లోపల మున్సిపల్ చైర్పర్సన్ పదవి కూడా మా కుటుంబ సభ్యులకు నేనే చేసుకున్నా అని చెప్పి బయట చెప్తున్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతున్నది. మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా? ప్రజాస్వామ్యం లోపల ఒకే కుటుంబానికి వారసత్వంగా దీన్ని ఇచ్చుకుంటూ పోదామా?